కేపీఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి అసోసియేట్ కన్సల్టెంట్ అనే రోల్ కోసం బెంగళూరు లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ యొక్క కంపెనీలో మీరు అసోసియేట్ కన్సల్టెన్సీగా జాయిన్ అయితే ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన మేల్ ఫీమేల్స్, ఎనీ పాస్ అవుట్ అప్ టు 24 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఎవరైతే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, బీసీఏ ఎంసీఏ, బీఎస్ఎంఎస్, తర్వాత బీఎస్సీ ఎంఎస్సీ ఐటీలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదొక ఫుల్ టైం జాబ్ అనమాట. గ్రాడ్యుయేషన్ మీద అయితే వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క కేపీఎంజీ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అప్లై చేసుకోండి. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ డిస్క్రిప్షన్, లొకేషన్, తర్వాత రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్, మరిన్ని వివరాలు ఆ వెబ్సైట్లో ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, చూసి మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై చేసుకోండి గైస్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సినాప్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం బెంగళూరు లొకేషన్ ఉన్న ఈ యొక్క సినాప్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. వీళ్ళు బేసిక్గా వచ్చేసి మనకి మిడిల్వేర్ ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్, మాల్వేర్ కింద అయితే వర్క్ అయితే చేస్తారనమాట. సో దీంట్లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. వర్క్ యాజ్ అన్ ఇంటిగ్రేషన్ డెవలపర్ యూజింగ్ అవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద వర్క్ చేయాలి. అలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. డెవలప్ అండ్ కస్టమర్స్ మీద మనం దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి డెల్ భూమి, సాప్, సిపిఐ, తర్వాత మూల్ సాఫ్ట్, డేటా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట, నాలెడ్జ్ అయితే ఉండాలి. దానితో పాటు కొన్ని మనకి ఏపీఐ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ మీద కూడా నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు కంప్లీట్గా వెబ్సైట్లో అయితే చూడవచ్చు. సో మనకి ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే రోల్ కోసం ఈ యొక్క సినాప్సిస్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. కంపెనీ నేమ్, జాబ్ రోల్, డిస్క్రిప్షన్, క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబుల్ అయితే కనుక చూసి అప్లై అయితే చేసుకోండి. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది. కంపెనీ వచ్చేసి మనకి రాక్ స్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెంగళూరు లొకేషన్ నుండి వర్క్ ఫ్రమ్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఫైనాన్షియల్ ఎనలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఫంక్షన్ కింద సిఎఫ్ఏ గ్రూప్ నుండి ఫినాన్స్ అండ్ రిమోట్ లొకేషన్ నుండి హైరింగ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా మీకు ఎన్ని గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫినాన్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ కానీ సీవీ కానీ అప్లోడ్ చేయండి. అటాచ్ రెజ్యూమ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క మొబైల్ గ్యాలరీలో ఉన్న రెజ్యూమ్ కావచ్చు, సీవీ కావచ్చు అప్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ యొక్క కవర్ లెటర్ బేస్ చేసుకుని మీరు ఎంటర్ చేయొచ్చు, లేకపోతే నన్ను అని పెట్టేసేయండి. తర్వాత మీ యొక్క ఏజ్ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క ఐడెంటిఫైది ఎథ్నిసిటీ ఉంటుంది. మీ యొక్క జెండర్, మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కింద సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. వాళ్ళ దగ్గర మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫర్దర్ అప్డేట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ జాబ్స్ని మనం అప్లై అయితే చేసుకోవచ్చు.